ఆ ప్రకారం చూసుకుంటే మిగతా గ్రహాలు నవగ్రహాలు తీసుకుంటే ఒక్కొక్క గ్రహం ఎన్ని డిగ్రీలను చూసుకుంటాము. చెప్తాను, అన్నీ చెప్తాను. అదే మళ్ళా రెండవ భావం ఎక్కడ మొదలవుతుంది? మిథున రాశిలో 16 డిగ్రీలకు మొదలయ్యి 16.5 అదే పక్కనున్నటువంటి కర్కాటకంలో కూడా 6-7 డిగ్రీల వరకు ఉంటుంది. అంటే రెండవ భావము మిథునంలోనే మొదలయ్యి కర్కాటకంలోకి వెళ్తుంది. అంటే ఈ భావచక్రం అన్నది ఎగ్జాక్ట్గా 30 డిగ్రీలుగా ఉండదు. ఓకే, ఇది ప్రధానమైనది. ఫస్ట్ ఆయన కనుక్కున్నది. అదే ఎలా కనుక్కున్నాడండి? పెద్దవాళ్ళ ఆశీస్సులు, కంచి పెద్దస్వాముల వారి ఆశీస్సులు, ఇంకా అంతకన్నా ఉచ్చిష్ట గణపతి యొక్క ఆశీస్సులు. అంటే ఈ పర్పస్ కోసము వారిని పుట్టించారు. ఒక మాటలో చెప్పాలంటే కారణ జన్ముడు. ఇంకా ఉన్నాయి. ఇట్లా మొత్తం 12 రాసులలో 12 భావాలు ఒకేలాగా ఉండవు. ఓకేనండి? ఓకే. అంటే ఒక్కొక్కప్పుడు 20, 22, 23, 24 ఇవన్నీ 12 సర్దుబాటు అయ్యి మొత్తం 360 డిగ్రీలు కలిసి వస్తుంది. భావచక్రమే చాలా ముఖ్యము. ఓకే. భావస్ఫుటము ఎన్ని డిగ్రీలలో మొదలయ్యి, అంటే రాసులు తీసివేస్తామా? కాదు, అవును, రాసుల్లోనే ఉంటుంది. కానీ ఆ రాసుల ఫలితము ఏ విధంగా విభజించి ఉంటుంది, ఏ విధమైన ప్రభావం చూపిస్తుంది, అది ఆ భావచక్రం చాలా ముఖ్యం అని చెప్పి ఫ్లాసిడీస్ పద్ధతిని మన సాంప్రదాయ పరాశర మహర్షి చెప్పిన దాంట్లో ఆయన దానిలోకి ఇంటిగ్రేట్ చేశాడనమాట. ఓకే, కృష్ణమూర్తి గారు. ఇది ఫస్ట్ పాయింట్. కానీ పరాశరుడికి మరి ఈ విషయం తెలియదా? ఎందుకు పరాశరుడు చేయలేదు అంటే ఒక రహస్యం ఉన్నదండి. వేరు ఒకవేళ చేసినా ఇప్పటిలాగా మేమందరం సాఫ్ట్వేర్స్ వాడుతున్నాం. కృష్ణమూర్తి గారు అప్పుడు సాఫ్ట్వేరే లేదు, ఆయన మాన్యువల్గా చేశారు. పరాశర మహర్షికి సాఫ్ట్వేర్స్, ల్యాప్టాప్స్ అవసరమానండి? వారు సంకల్ప మాత్రం చేత చెప్పేస్తారు. జీవుడి యొక్క ఈ జన్మ కాదు, రాబోయే జన్మలు, పూర్వజన్మలు. మహర్షులు కదా. మా సీతారామ శాస్త్రి రాశాడు ఒక పాట, యోగులు సాగిన మార్గం ఇది, శాశ్వత శాంతుల స్వర్గం ఇది, వేదధ్వజ ఛాయలలో సాగిన భరతావని దిగ్విజయం ఇది అని రాశారు భారతదేశం గొప్పతనం గురించి. అలా వారి స్థాయి వేరు. మహర్షులు నిరంతరం వారికి మనోగోత్రంలో భగవంతుడు ఉంటాడు. ఈ విద్యని ఆయన అందించాడు. అయితే ఆ కాలం నుంచి కాలక్రమేణా ఇక్కడ దాకా వచ్చేటప్పటికి మన శక్తి సామర్థ్యాలు చాలా తక్కువ. వారు ఇచ్చినటువంటి సూత్రాలను అనుసరించి ఈ రోజున మనము మనకు తెలిసినటువంటి, మనకు అందినంత వరకు చేస్తున్నాం. సో నేను కృష్ణమూర్తి గారి అబ్బాయి హరిహరన్ గారి వారి ద్వారా మాటల సందర్భంలో, ఎంతమంది పిల్లలు ఆయనకి సంతాన పూర్తిగా హరిహరన్ గారు తెలుసు. హరిహరన్ గారు ఇప్పటికీ ఉన్నారు. వారు ఆయన రాసిన పుస్తకాలు, ఆయన నేర్చుకున్నది తండ్రి ద్వారా, వర్క్షాపులు, ట్రైనింగ్లు అవి ఇస్తున్నారు వారు. తమిళనాడులో ఉంటారండి, మెడ్రాస్లో. నేను 1-2 సార్లు కలిశాను. ఇవి నేర్చుకోవటంలోనే సరిపోయింది అనమాట. తర్వాత మీరు అన్నారు గ్రహాలు కూడా అవును, ఏ రాశిలో, ఇంకా రాశి అనేది లేదు, ఏ భావంలో ఎన్ని డిగ్రీల్లో ఉన్నాయి. అవును. సో ఆయన ఎప్పుడు ఆ మ్యాథమెటికల్గా భావం ఎన్ని డిగ్రీలలో మొదలైంది, ఏ రాసుల్లో ఉన్నది. ఇక్కడ రాశి అంటే ఏంటండి? నక్షత్రమేగా. అంతేగా. మొదటిది మేషరాశి అంటున్నాం. మొదటి నక్షత్రం అశ్విని, భరణి. సో అశ్విని 4 పాదాలు మొత్తం కలిపి మేషంలోనే ఉన్నాయి. అవును. తర్వాత భరణిలో ఉంది, ఒక పాదం మృగశిర. ఇట్లా మొత్తం 12 రాసుల నక్షత్రాలే వచ్చాయి. తర్వాత గ్రహాలు కూడా ఎన్ని డిగ్రీలలో ఉంటున్నాయి. ఇంతవరకు బాగుంది. ఇప్పుడు రెండవ అద్భుతమైన విషయం వారు కనుక్కున్నది. ఇది చాలా, మిగతా వాళ్ళకి మనకి తెలుసు ఎన్ని డిగ్రీల్లో ఉంటుందని చూస్తే దానికి తగిన సాఫ్ట్వేర్స్ 100 వచ్చేసాయి ఈ రోజున. ఆయన కనుక్కున్న ఇంకో అద్భుతమైన రహస్యం ఏమిటంటేనండి, నక్షత్రం ఉంది కదా, ప్రతి నక్షత్రము 13 డిగ్రీల 20 నిమిషాల విడితి ఉండదని కనుక్కున్నాడండి. అవును. 13 degrees 20 minutes. అవును. 13 degrees, ఒక్కొక్క డిగ్రీ 60 నిమిషాలు. 13 × 60 780 ప్లస్ 20 నిమిషాలు, అంటే ఒక్కొక్క నక్షత్రము 800 నిమిషాలు ఉంటుంది అంతే ప్రతి నక్షత్రం. అది ఆయన గమనించాడు. ఓకే. సో ఐ థింక్ ఆయన ఆస్ట్రాలజికల్ సొసైటీ కలకత్తా అది వెళ్ళి కూడా గమనించి, ఇంకా భగవంతుడి ఆశీస్సులతో నక్షత్రం మొత్తం 800 డిగ్రీలుగా ఉంటుందని కనుక్కున్నాడు. ప్రతి నక్షత్రం అశ్విని నుంచి రేవతి వరకు. సో కనుక్కున్న తర్వాత రెండవది ఆయన కనుక్కున్నది ఏమిటంటేనండి,
ఈ 800 డిగ్రీలు ఉన్నాయి కదా, 9 గ్రహాలు ఉన్నాయిగా, అవును 2 ఛాయాగ్రహాలు రాహుకేతు. అవి ఉన్నాయా అంటే ఉన్నాయి, లేవంటే లేవు. ఇప్పుడు నీడ ఉన్నది, నీడ ఉన్నదా లేదంటే కనపడుతుంది కాబట్టి ఉంది, అంతే, పట్టుకోలేం కాబట్టి లేదు. అందుకని చాలామంది ఎవరైతే జ్యోతిష్య శాస్త్రాన్ని కొంచెం కించపరుచున్నట్టు రాహుకేతులు గ్రహాలు ఏంటండి, అసలు గ్రహం అంటే ఏంటో అర్థం కావాలి. గ్రహము అంటే గ్రహించున్నది, సూర్యుడిని ఆధారం చేసుకొని తిరుగుతున్నాయి. మనం ఉంటున్నటువంటి ఈ సౌర కుటుంబంలో పరాశర మహర్షుడు ఇతర మహర్షులు గ్రహించి ఇచ్చినవి, ఇది వాళ్ళు ఇచ్చిన భిక్ష. అవును, ఈ 27 నక్షత్రాలే మనకి కర్మఫలాన్ని గ్రహాల ద్వారా నక్షత్రాల ద్వారా మనకు అందుతుంది. సింపుల్ లాజిక్, మనం అనుభవించాల్సిన పూర్వ కర్మకృతాలు. ఓకే, ఇదంటే ట్రాష్ అండి నమ్మటానికి, మంచిది. నువ్వు అభ్యసించి ఫలితాన్ని చూసి మాట్లాడు, అదే కదా. ఇప్పుడు ఉదాహరణకి 25 ఏళ్ళ నుంచి ప్రాక్టీస్ చేస్తున్నాను నేను, అంటే 100% చెప్పగలరా? యాక్యురసీ ఏమిటి? ఇవి కదా విమర్శలు. అవును, నేను ఒక ప్రశ్న వేస్తాను. ఒక డాక్టర్ దగ్గరికి 100 మంది పేషెంట్స్ వెళ్తారు. ఉదాహరణకి ఒక ఆర్థోపెడిషియన్కి 100 మంది పేషెంట్లలో 60% ఇవాళ రేపు ఎక్కువగా ఆర్థరైటిస్, ఆస్టియోఫోరాసిస్, ఎందుకంటే ఈ దాని మీద మెడికల్ ఆస్ట్రాలజీ చాలా స్టడీ చేశారు. అవును, ఇప్పుడు ఈ ఒకే ఏజ్ వాడు సుమారు రోజుకి 20 మంది పేషెంట్స్ వస్తే అందులో 20 కదా ఎక్కువ మందే రావచ్చు. ఈరోజు ఎక్కడికి వెళ్ళినా సినిమా థియేటర్లు, ఎగ్జిబిషన్లు, వీటికన్నా డాక్టర్ల దగ్గరే ఎక్కువ మంది ప్రజలు ఉంటున్నారు. మరి అదే డాక్టర్ దగ్గరికి ఆర్థరైటిస్ కేసుతో 60 నుంచి 70 ఏళ్ళ వాళ్ళు రోజుకో 10 మంది వస్తున్నారు అనుకుంటున్నాం. 10 మందికి 100% తగ్గుతుందా? తగ్గట్లా. మరి అది సైన్సా? అవును, ఎందుకు మరి ఏం ఎక్స్ప్లెయిన్ చేయగలరు? అంటే మిగతా వాటికి యాక్యురసీ ఏమిటి అంటే అడగకూడదా? మరి దీనికి యాక్యురసీ అంటే మానవ పరిజ్ఞానం ఎంతైనా కానీ. మీరు పరాశరం అనండి, జైమిని అనివ్వండి, నాడీ ఉంది, వశిష్ఠ నాడి, అగస్త్య నాడి, అవును, భృగునాడి, ఎన్నో ఉన్నాయి. శాస్త్రంలో ఎప్పుడు తప్పు లేదండి. దాన్ని అర్థం చేసుకొని అన్వయించి చెప్పగలిగే శాస్త్రవేత్తలో తేడా ఉంటుంది. అవును, ఇవి ఎవరైనా డబ్బు కోసం మహర్షి రాసి ఇచ్చిందా అండి? జైమిని మహర్షి ఏమన్నా డబ్బుల కోసం, పబ్లికేషన్స్ కోసం ఆయన ఏమన్నా ఇచ్చారా? కృష్ణమూర్తి గారు దానికోసం ఏమన్నానా? ఇలాంటి మహానుభావులు చాలామంది ఉన్నారు. అవును. సో మనం వ్యవస్థలో 100% అందరూ కరెక్టు, తప్పు, అందరూ తప్పు, అది తప్పే, తేడా ఉంటుంది. అవును. సో దేనికైనా లిమిటేషన్ ఉంటుందిగా. మరి దీనికి లిమిటేషన్ వద్దా? దీనికి లిమిటేషన్ ఉంటుంది. ఇప్పుడు ఒక మాట అండి, అంటే జ్యోతిష్యుడుగానే చెప్తున్నాను, మొత్తం 100% అంతా చెప్పేసి పరిహారాలు చెప్పిచ్చేస్తే, కర్మ తప్పిచ్చేస్తే భగవంతుడు ఎందుకండి ఇంకా? అవును, మనిషి యొక్క లిమిటేషన్స్ ఉంటుందిగా. ఇక్కడ ఒక రహస్యం ఏమిటంటేనండి, జ్యోతిష్య శాస్త్రంలో ఈ జ్యోతిష్యం ద్వారా కానీ ఇంకొక ద్వారా కానీ ఉపశమనం కలిగే యోగం ఉంటేనే నువ్వు సరైన వాడి దగ్గరికి వెళ్తావు. ఇదో రహస్యం, ఎంతమంది ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా. మనం డాక్టర్ల దగ్గరికే వెళ్తామండి, ఏమండి వాళ్ళ దగ్గరికి వెళ్ళాం తగ్గలేదు, ఇంకోళ్ళ దగ్గరికి వెళ్ళాం తగ్గలేదు, ఇంకోళ్ళు ఎవరో చెప్తారు నీకు తగ్గే యోగం ఉంటే. వీళ్ళెవరు కాదు, నువ్వు ఇంగ్లీష్ మందులు వద్దు, నాకు తెలిసిన మంచి హోమియోపతి ఆయన ఉన్నాడు, ఆయన దగ్గరికి వెళ్ళని ఒకటి చెప్తాడు, అక్కడ తగ్గుతుంది. లేదా రివర్స్, ఏమండి నేను చాలా ఏళ్ల నుంచి హోమియో పాటిస్తున్నానండి, పెద్ద తేడా రాదంటే, అలా కాదండి, హార్ట్ స్ట్రోక్ కానీ మిగతా వస్తే అవి అంత తొందరగా కావు, మీరు వెంటనే మంచి కార్డియాలజిస్ట్ దగ్గరికి వెళ్ళి యాంజియోగ్రామో 2D ఎకోనో చేయించుకోండి, ఒకవేళ బ్లాక్స్ ఉంటే స్టెంట్ వేసుకోండి, ఎక్కువ బ్లాక్స్ ఉంటే బైపాస్ చేయించుకోండి. అంటే నీకు తగ్గే యోగా ఉంటే ఏదో ఒక రూపం ద్వారా నీకు అవును ఒక సందేశం అందుతుంది. ఇది రహస్యం. ఇది జ్యోతిష్యం అనివ్వండి, వైద్యం అనివ్వండి, లేదా నీ పిల్లలు ఏ కాలేజీలో చదవాలి అంటే ఒక గైడెన్స్ అంటాం కదండి. ఈ గైడెన్స్ 2 రకాలుగా వస్తుంది. మాన్యువల్ గైడెన్స్ నీ మనుషుల ద్వారా, పరిచయస్తులు, స్నేహితులు, ఒకటి దైవం. సో మనం అట్లా అనాలి. అక్కడ అయితే మీరు అనొచ్చు, సార్ దాని మీద చాలా దోపిడీ జరుగుతోంది, వ్యాపారం జరుగుతుంది. ఎక్కడ జరగట్లేదండి. అవును. ఇప్పుడు డాక్టర్స్ మీద అందరూ అలా ఎందుకుంటారు? అంతేగా. కానీ లేదండి ఫలానా హాస్పిటల్లో ఫలానా వాళ్ళు అవసరం లేకుండా టెస్టులు రాస్తున్నారు, ఇది ఒక కామన్ విమర్శ. అవును. కానీ నా వ్యక్తిగతంగా చూసిన వాళ్ళలో ఎంతో అవసరమైతే తప్ప టెస్టులు అవసరం లేదని భరోసా, ధైర్యం ఇచ్చిన డాక్టర్స్ చాలామంది చూశాను నేను. ఓకే, చెయ్యెత్తి దండం పెట్టాలి. అంటే మన వ్యవస్థలో అందరూ చెడ్డవాళ్ళని అనకూడదు.